హాయ్ సార్, ఇక్కడ న్యూ బ్రాంచ్ ఇది లేకపోతే ఇంతకు ముందు ఇక్కడ రన్ చేశారా ఎలా సార్? అంటే ఇది మాది పాత బ్రాంచ్ అండి. యాక్చువల్లీ మేము 2007లో దీనికి ఆపోజిట్ సైడ్లోనే మనం రింగ్ ఓపెన్ చేసాం 2017లోనే. అంటే ఆల్మోస్ట్ 8-9 years నియర్ బై. ఓకే అండి. ఇక్కడే పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే 1 townలో ఇక్కడ అంటే కొంచెం సిటీకి అంటే ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి అంటే సిటీలో ఉన్న వాళ్ళకి అవుట్స్కట్, బట్ బయట నుంచి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అంటే ఐ మీన్ హౌసింగ్ బోర్డు వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్. ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి గుంటూరులో ప్రైవేట్ థింగ్స్ చాలా తక్కువ అండి యాక్చువల్లీ. ఓకే. అండ్ గవర్నమెంట్ నుంచి చెప్తే రెండు ఉన్నాయి గుంటూరులో. ఒకటి డిఆర్ స్టేడియం అండ్ ఒకటి ఎన్టీఆర్ స్టేడియం. ఓకే. ఇంకోటి గాంధీ పార్క్లో ఉంది. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది గాంధీ పార్క్. ఓకే. 97, 98 ఆ టైంలో స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్ ల్యాండ్ అది ఎదురుది. ఇది దాని ఆపోజిట్ ఇది కూడా చేసుకోలేదే. ఆ ల్యాండ్ నేను ఒక 8 రన్ చేసిన తర్వాత నన్ను చూశారు వీళ్ళు, ఈ ల్యాండ్ ఓనర్స్. అలాగే నాకు ఈ ల్యాండ్ కూడా రీకన్స్ట్రక్షన్ ఓపెన్ చేస్తాం మళ్ళీ రీసెంట్. ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే మన గుంటూరులో సిటీ సెంటర్లో పెట్టాలన్నా కొంచెం ఎక్స్పెన్సివ్, ఖర్చు ఎక్కువ. అంటే మనకి ల్యాండ్ ఇవ్వడానికి కానీ దాంట్లో రెంట్ కానివ్వండి కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కువ. అందుకని కొంచెం ఈ లొకేషన్లో కొంచెం తక్కువలో వస్తుందని చెప్పి, అంటే తక్కువ బడ్జెట్లో మన రీజనబుల్గా ఒక స్పోర్ట్స్గా యాక్చువల్లీ మనం చెప్పంటే స్పోర్ట్స్కి కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయండి. మెయిన్ నెంబర్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంటాయి. ప్రతి ఫీల్డ్లో స్ట్రగుల్స్ ఉంటాయి, స్పోర్ట్స్లో స్ట్రగుల్స్ ఉంటాయి. కింద నుంచి రావడం అనేది చాలా గట్టిగా ప్రయత్నిస్తే కానీ ఆ స్టేజ్కి రాలేరు. నో ఫ్యామిలీ సపోర్ట్, నో ఫ్రెండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. కొంచెం స్ట్రగుల్ చేస్తూ అప్పుడు మా ఫ్రెండ్ కూడా నన్ను బాగా అబ్జర్వ్ చేసి, అది నా పాత ఫ్రెండే, నన్ను బాగా అబ్జర్వ్ చేసి ఫస్ట్ మా ఫ్రెండ్ ఆ ల్యాండ్ ఇచ్చాడు. నేను డెవలప్ చేసుకున్నా. ఆ తర్వాత దీన్ని కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నా. పిల్లల్ని కొంచెం బాగా డెవలప్ చేద్దామని చెప్పి ప్లాన్తో. అంటే ఈ లొకేషన్లో పెట్టడం కారణం అంటే మన దగ్గరలో ఇక్కడ ఏటగ్రారం ఉంది, హౌసింగ్ బోర్డ్, కేపీ కాలనీ, అలాగే మన మస్తాన్ దగ్గర 1 town లొకేషన్స్ కొంచెం దగ్గరలో ఉంటాయి. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అప్పటికి కొంచెం ఏంటంటే కొంచెం డెవలప్ అవ్వాలా. ఇప్పుడైతే 2026 ఇప్పుడు ఏప్రిల్, ఇది ఏప్రిల్ మార్చ్ ఈ టైంలో మన 2026 అప్పటికి మా ఈ లొకేషన్ బాగా డెవలప్ అయిపోయింది. నేను ఆలోచించే నేను చూసినప్పుడు ఇప్పుడు చాలా మార్కెట్ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. ఓకే అండి. ఇక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయండి? ఇది కొంచెం బట్ సిటీ కాస్త దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఫీజు కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటుందా లేకపోతే? కావండి. అంటే మేము సపోర్ట్ చేస్తాం ప్రతి స్పోర్ట్స్కి, స్కేటింగ్ బాగా సపోర్ట్ చేస్తాం. అందుకని మేము ఏం చేస్తామంటే మేము స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక ప్యాకేజ్ మోడల్గా మేము స్టార్ట్ చేసాం. ఓకే. ఇప్పుడు దాకా అంటే అన్ని చోట్ల ప్రతి ఎవ్రీ మంత్ ఓన్లీ మంత్లీ ఫీజులో పెడతారు. ఎక్కడ చూసినా మీకు స్పోర్ట్స్కి చాలా తక్కువ మంది ప్యాకేజ్ పెడతారు. ప్యాకేజ్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలకి కంటిన్యూటీ రావడానికి, వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఆ ప్లాన్తోనే జస్ట్ ఓన్లీ మంత్లీ ప్యాక్ 2,000 పెట్టాం. కానీ 3 months ప్యాకేజ్, 6 months ప్యాకేజ్, 1 year ప్యాకేజ్ పెట్టాం. ఆ ప్యాకేజ్లో అంటే మీకు బాగా తగ్గిపోద్ది. అంటే మీరు 1 year ప్యాకేజ్ తీసుకుంటే 50% పైన తగ్గిపోద్ది. 50% ఆల్మోస్ట్ నియర్ బై తగ్గిపోద్ది ఫీజు అనేది మీకు. దానివల్ల అంటే పిల్లలు పేరెంట్స్ కూడా బడ్జెట్ తగ్గిద్ది. పేరెంట్ ఏంటంటే మంత్లీ కట్టడం కన్నా ఇయర్లీ ఒక ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళకి బడ్జెట్ తగ్గిపోవడం వాళ్ళకి ఖర్చు తగ్గిపోవడం, పిల్లోడి మీద ఏమైనా ఖర్చు పెట్టడం లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళి ఖర్చు పెట్టడానికి వాళ్ళకి కాన్ఫిడెంట్గా. ఎందుకంటే నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి దాని తగ్గట్టు ఒక ప్లేయర్గా డెవలప్ అవ్వాలని చెప్పి ఇలాగ ప్యాకేజెస్ పెట్టాం. దానివల్ల బెనిఫిట్ అవుతాయి వాళ్ళకి, పేరెంట్స్కి అండ్ స్పోర్ట్స్మెన్కి. అదే నా విజన్ అది. ఓకే అండి. గుడ్ సార్. బట్ అంటే హౌ మెనీ డేస్ ఇన్ ద గ్రౌండ్ ఓపెనింగ్? నియర్ బై ఒక 5 to 10 days లో అయిపోతుంది. ఈ గ్రౌండ్ అనేది మీకు ఈ మంత్ ఎండింగ్ లో క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతే రీఓపెన్ చేస్తున్నాం. ఓకే. అంటే జస్ట్ 2 months నుంచి మేము ఆ గ్రౌండ్ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం లేట్ అయింది. అందుకని దీన్ని తీసుకుని రన్ చేస్తున్నాం. ఓకే. దీంతో పాటు దాన్ని కూడా రన్ చేస్తాం షార్ట్లీ. మేబీ సమ్మర్ క్యాంప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక్కడ? 100% షూర్. 100% ఆల్మోస్ట్
మేస్త్రితో నేను మాట్లాడడం అంటే మనకి కన్స్ట్రక్షన్ మేస్త్రితో నేను 1 వీక్లో రెడీ చేస్తాను చెప్పారు. ఆల్మోస్ట్ వాళ్ళ డేట్ వచ్చి 17. ఓకే. ఇంకా 13 రోజులు ఉంది ఇంకా 1 మంత్ అవడానికి. ఓకే. ఆల్మోస్ట్ మేస్త్రి అన్నారు ఒక 1 వీక్లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను చెప్పాడు. ఓకే. ఒక 10 డేస్ వేసుకోండి. ఓకే. 10 డేస్ వేసుకున్న 26 క్లోజ్ అయిపోద్ది. 26 క్లోజ్ అయినా మనం కొంచెం డెకరేషన్ చేసుకున్న ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మే 1 నుంచి సమ్మర్ క్యాంప్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా రీఓపెన్ అయిపోద్ది. మన కాజా స్కేటింగ్ అనేది మనకి గూగుల్లో రివ్యూ ఉంది, గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు లొకేషన్స్. మేము ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా యాడ్ ఇస్తున్నాం ప్యాకేజ్ టైప్గా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. అదండి మా స్కేటింగ్ సంబంధించిన బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసాం ఆల్మోస్ట్. అంటే గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి, సత్తపల్లి ఒక బ్రాంచ్ ఉంది, అండ్ చిలుగుపేటలో ఒక బ్రాంచ్ ఉంది మాది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ న్యూ స్కేటింగ్ గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ సార్.